మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు ప్రతి ఒక్కరి జాతకంలో ప్రతి ఒక్కరి జాతకంలో ప్రతికూల నక్షత్రాలు ఏవేవి ఉంటాయి, ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఏ విధమైన కారకత్వాన్ని కానీ, ఏ పని కానీ, ఏ వృత్తి కానీ చేయకూడదు ప్రతి ఒక్కరు. ఇది ఫిక్స్డ్. మాస ఫలితాలకు, వ్యక్తిగత జాతకానికి, సంవత్సర ఫలితాలకు, దశాభుక్తులకు దేనికి సంబంధం లేదు. ఇది ఫిక్స్డ్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మారదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో 25, 22, 17, 18, 5, 14, 7, 16 ఈ నక్షత్రాలు పనిచేయవు. మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి పూర్తిగా వ్యతిరేక నక్షత్రాలు. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆహారం తింటే కూడా మీకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి రంగులతో దుస్తులు వేసినా మీకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఆ నక్షత్రాలకు సంబంధించి ఉన్న రోజు మీరు ఏం ప్రారంభించినా ఫెయిల్యూర్ అయిపోతారు. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులను వివాహం చేసుకున్నా మీకు కలిసి రాదు. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి మీకు సంతానం కలిగి ఉన్నా మీకు కలిసి రాదు. అంటే మీ జీవిత పర్యంతము బర్త్ టు డెత్ వరకు మధ్యలో ఈ నక్షత్రాలు మీకు ఎప్పుడు తగిలినా మంచి విషయాలకు మీకు పూర్తిగా చెడు ఫలితాలు వస్తాయి. ఈ నక్షత్రాలు ఎగ్జామ్ రాసినా కరెక్ట్గా రాసినా మార్కులు రావు. ఇక మీరు ఊహించుకోవచ్చు, జీవిత పర్యంతం మిమ్మల్ని వ్యతిరేక ఫలితాలు ఇచ్చిన నక్షత్రాలు. ఒక టేబుల్ లాగా వేసాను చూడండి. 9 గడులతో 22, 17, 18, 5, 14, 23, 7, 16, 25. అంటే ఇవి మీకు ఇది వైనాశిక నక్షత్రం. ఈ 17, ఈ 16, ఈ 18, 16, 17, 18 మీకు అష్టమ స్థానంలో ఉంటాయి. ప్రతి ఒక్కరి రాశికి 8వ స్థానంలో వచ్చే నక్షత్రాలు ఇవి. ఇది 5 ప్రత్యక్ష తార, 14 ప్రత్యక్ష తారగానే వస్తుంది, 23 ప్రత్యక్ష తారగానే వస్తుంది, 7 నైదన తార, 16 నైదనమే, 25 నైదన తార వస్తుంది. కాబట్టి ఇప్పుడు 22, 2 కలిపి 4 క్షేమతార కదా అనొచ్చు. కానీ మీకు ఇది వైనాశికం, వినాశాన్ని కలిగించే నక్షత్రం. ప్రతి ఒక్కరికి వాళ్ళ జాతకంలో, వాళ్ళ జీవితంలో 22 నక్షత్రం, ధన నష్టాన్ని ఇచ్చేది 18 నక్షత్రం. కాబట్టి మీకు 16 నక్షత్రం కూడా మీకు అష్టమంలో ఉంటుంది. కాబట్టి అదన 7 వస్తుంది. టోటల్ చేస్తే నైదన తారగా ఉంటుంది. ఇది ఈ చార్ట్ మీరు ఈ వీడియోలో చూసి మీరు మీ జాతకంలో అన్నీ అన్వయించుకోవచ్చు. మరి ఇదే నక్షత్రాలకు సంబంధించినటువంటి ఇదే నక్షత్రాలు కుబేర బిందువు కనుక మేము చెప్తా ఉంటాం. కుబేర బిందువు, అదృష్ట బిందువు, యోగి యొక్క నక్షత్రము లేదా కర్ణ గ్రహం యొక్క నక్షత్రము అయిందంటే అప్పుడు ఏం చేయాలి? ఇవే యోగ నక్షత్రం, యోగాధిపతి నక్షత్రాలు అయిపోతాయి, కర్ణదేవతకు అధిపతులు అయిపోతాయి, అదృష్ట బిందువుగానే వస్తుంది. మరి ఏం చేయాలి? వదిలేయాలంటున్నాము. మరి అవేమో కర్ణదేవతకే సంబంధించిన గ్రహము. ఇప్పుడు ఉదాహరణకు భవకరణం అనుకోండి, కుజగ్రహము కర్ణగ్రహము. కుజుడికి సంబంధించిన నక్షత్రం వీటిలో ఉంటే ఇదేమో చెడ్డ చేస్తుంది, కర్ణమేమో మంచి చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? కర్ణదేవతను పట్టించుకోవాలా వద్దా అంటే విధి విధానాలు కొన్ని ఉంటాయి. ఆ విధి విధానాలు పరిశీలించాలి. అది జ్యోతిష్యులకు అర్థమవుతుంది. ప్రేక్షకులకు ఆ ఫార్ములాస్ అర్థం కావు. అంటే విధి విధానాలు ఏమంటే ఏమి? ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహాన్ని శుభగ్రహం చూస్తూ ఉంటే మీకు అశుభం జరగదు. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహంకి శుభగ్రహంతో కలిసి ఉంటే మీకు అశుభం జరగదు. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహము వక్రించి ఉంటే మీకు అశుభం జరగదు. అంటే అది చెడు చేసే నక్షత్రము చెడిపోవడం వల్ల. ఈ నక్షత్రానికి సంబంధించిన గ్రహము యోగి యొక్క నక్షత్రంలో ఆ గ్రహం ఉంటే, లేదు మీకు ఉచ్చస్థితిపడిన గ్రహం యొక్క నక్షత్రంలో ఉంటే, ఇలా విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలు జ్యోతిషం చెప్పేవాళ్ళు చూసి చెబుతారు. అప్పుడు ఎలా ఫలితం వస్తుందంటే, ఒక వ్యతిరేక నక్షత్రము ఒక అనుకూల గ్రహ దృష్టిలో కానీ, ఒక అనుకూల గ్రహం యొక్క నక్షత్రంలో కానీ ఉంటే కొంత బాధ కలిగి, అంటే ఇది వ్యతిరేక నక్షత్రం కదా, కొంత వ్యతిరేకత కలిగి అనుకూలతగా మారుతూ ఉంటుంది. ఏదో ఒక బాధ కలిగి రిజల్ట్ వస్తుంటుంది. స్ట్రైట్గా ఇట్లా ప్రయత్నం అలా ఏమి అవ్వదు. అదేవిధంగా ఒక్కోసారి రిజల్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బాధ వేస్తుంది. మొదట రావచ్చు, తర్వాత రావచ్చు. ఈ నక్షత్రము మీకు అనుకూలమైనటువంటి కర్ణ యోగము ఇట్లాంటి వాటికి వచ్చినప్పుడు ముందుగానే బాధగలు, తర్వాత ఫలితం అయితే వస్తుంది. అవేవీ లేదు అంటే ఇవి స్ట్రైట్గా మీకు హాని చేస్తాయి. ఉదాహరణకు ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తినో లేదా అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆమె మొదట బాధ పెడుతుంది, తర్వాత అర్థం చేసుకుంటుంది.
లేదా అర్థం చేసుకుంటుంది, తర్వాత బాధ పెడుతుంది. ముందో వెనక ఏదో ఒకటి. నువ్వన్నీ బానే ఉంటావు, చివర్లో ఏదో ఒకటి అంటావు అంటారు. అది చూడండి ఈ నక్షత్రాల యొక్క ప్రభావం. అది ఆ నక్షత్రాలకు సంబంధించిన గ్రహము మీకు కాస్త అనుకూలమైనదిగా ఉంటే అది పరిశీలనలోనే తెలుస్తుంది. స్ట్రెయిట్‌గా జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ నక్షత్రాలు వ్యతిరేకం అని చెప్తోంది. కాబట్టి ఈ నక్షత్రాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రాల్లోనే గ్రహాలన్నీ ఉంటే గ్రహాలు అక్కడికి తిరుగుతుంటాయి. ఈ సాధ్యమైనంత ఈ నక్షత్రంలో గ్రహాలు ఉన్నాయనుకోండి, కలిసొచ్చేదేముంటుంది? ఏమి కలిసి రాదు. పరిహారాలు చేస్తే కూడా ఫలితం రాదు. చెయ్యలేరు, చెయ్యనీయదు. ఎందుకంటే అన్ని వ్యతిరేక నక్షత్రాల్లో అన్ని గ్రహాలున్నప్పుడు, ఇటు 9 గ్రహాలు ఉంటాయి మామూలు జ్యోతిషంలో. 9 నక్షత్రాలు, ఈ నక్షత్రాలు పడిపోతే చాలు. ఇంక వాళ్ళకు పరిహారం లేని జాతకము. కాబట్టి ఈ నక్షత్రాల్లో నేను చెప్పినటువంటి నక్షత్రాల్లో గ్రహాలు లేకుండా చూసుకోవాలి. గ్రహాలున్నా వాటికి ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటువంటిది చూసిన తర్వాతనే ప్రిస్క్రైబ్ చేయనవుతుంది. కాబట్టి ఇది ఫిక్స్డ్ అనమాట. ఉదాహరణకి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహ దశ వస్తే ఫలితం రాదు. బాధతో కూడుకున్నటువంటి ఫలితం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించో, ఏదో ఒక బాధపడో తీసుకోవాల్సి వస్తుంది. అంటే కష్టతరమైన జీవితంగా మారిపోతుంది. కొంతమందికి అనుకూలమైన స్థానాల్లో ఉన్న ఈ గ్రహం ఉంది. ఆ గ్రహ దశ వచ్చింది. అయినా ఫలితం ఏం లేదండి. యూట్యూబ్‌లో చూస్తే అందరూ నా రాశి బాగుందంటున్నారు. మా ఊర్లో జ్యోతిష్యులు చూపిస్తే కూడా మీకు మంచి దశ ప్రారంభమైందంటున్నారు. కానీ రాలేదు. అంటే ఇలాంటి నక్షత్రాలు ఉన్నప్పుడు మంచి స్థానాలు ఉన్నా గానీ అక్కడ ఇవ్వలేవు. ఉంటాయి అంతే గ్రహాలు. కాబట్టి చాలా సునిశ్చితమైన పరిశీలన జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి అవసరం ఉంటుంది. అది మాకు తెలుసు ఆ విషయము. మరి దీనంతా ఎట్లా అధ్యయనం చేయాలి? ఈ నక్షత్రాల్లో ఉంటే చూపులు మామూలు గ్రహాలకు అధిక చూపులుంటాయి. గ్రహాలకు గురువుకి 5, 7, 9, శనికి 3, 7, 10, కుజునికి 4, 7, 8, రాహువు కేతువుకి 3, 11 స్థానాలపైన చూపు ఉంటుంది. రాహుకేతులకి 3వ స్థానము, 11వ స్థానము చూస్తారు. ఈ విషయం వాస్తవం. కాబట్టి ఈ అధిక చూపులతో ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఈ 5 గ్రహాలు పలు రకాల దృష్టిలో పడుతుంటాయి. దాన్ని పరిశీలించి చెప్పడమే జ్యోతిష్యుల యొక్క ప్రతిభ. కాబట్టి ఇలా మేము సమగ్రంగా పరిశీలించి గ్రహ దృష్టిలు చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నక్షత్రాల్లోనే గ్రహాలన్నీ రావడం వల్ల పూర్తిగా దురదృష్ట జాతకం చెప్పచ్చు. వ్యతిరేక నక్షత్రాలు ఏమైనా వాటిని ఆక్యుపై చేయడం వల్ల. కాబట్టి ఇది మీకు ఈ యొక్క వ్యతిరేక నక్షత్రాల యొక్క వివరము. మీరు చక్కగా ఈ వీడియో చూసి ఈ గ్రహ దృష్టిలు ఎలా ఉన్నప్పుడు మీరు తెలుసుకొని మీ జాతకంలో అన్వయించుకోవచ్చు. పంచమ స్థానానికి కేతువు చూస్తున్నాడు అనుకోండి, 3వ చూపుతో ఆటంకం వస్తూ ఉంటుంది సంతానానికి. అక్కడ పంచమ స్థానం బాగానే ఉందని అనుకుంటూ ఉంటాం. కానీ కేతువు చూడడం వల్ల తలలేని గ్రహము, వెనక్కి తిరిగే గ్రహము అబార్షన్లు అవుతుంటాయి. ఇలా ఉంటుంది. చాలా చాలా ఎక్కువగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రహాలు ఇవి కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉండవు. గురువు అనుకూలమైతే శని అనుకూలంగాడు, శని అనుకూలమైతే కుజుడు అనుకూలంగాడు. వీళ్ళకు గురువుకి కుజుడికి అనుకూలత ఉంది. అంటే మిత్రగ్రహాలు. మధ్యలో శని బాధకారకుడు. ఈయన యొక్క స్థితిని చూసుకోవాలి, ఆయన చూపులు చూసుకోవాలి. అంటే ఇక్కడ 3, 4, 5, 8, 9, 10. 7వ స్థానము 3, 4, 5, 7, 8, 9, 10. 11 రాహువు కేతులు కూడా 11 చూస్తాడు. ఇన్ని స్థానాలను అధికంగా గ్రహాలు చూస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి జాతకంలో. కాబట్టి ఒకటో దాన్ని చూడడం అంటే ఒకటి దాన్ని చూడవు, ఎదురుగా చూస్తాయి కాబట్టి. కాబట్టి ఈ విధంగా జాతకంలో ఎనర్జీసు పలు విధాలుగా ప్రసరిస్తుంటాయి. లైట్స్ ఎలా పడితే అలా పడుతుంటాయి చూపులు. ఇలా పడుతూ తిరుగుతూ ఉంటుంది ఖగోళంలో గ్రహాల యొక్క చూపు. దీన్ని బట్టే సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు తంత్ర జ్యోతిషంలో ఇటువంటి అద్భుతమైనటువంటి, సూక్ష్మమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి, వాస్తవమైనటువంటి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మేము తొందరలో కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఇటువంటి విషయాలని కూడా ఇంకా కూలంకషంగా వివరించి, డయాగ్రామ్స్ వేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా
కోర్సులో మీరు తెలుసుకోవచ్చు. మేము ఆ వీడియోలు సెపరేట్‌గా ఇస్తాము. యూట్యూబ్‌లోకి రావు. సెపరేట్ యాప్ తయారు చేస్తాం. ఆ యాప్‌లోనే ఉంటాయి. ఆ యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లోకొస్తాయి. అది మీ దగ్గరే పెట్టుకోవచ్చు. ఇంకొకరికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క వీడియో 2 సార్లు వింటే చాలు మీకు లైఫ్ టైమ్ గుర్తుండిపోతుంది. అటువంటి వీడియోలు అనేకమైన వీడియోలు మీకు ఆ యాప్‌లో ఇన్‌స్టాల్ చేసి ఇస్తామన్నమాట. కాబట్టి తొందరలో ప్రారంభించబోతున్నాము. ఆసక్తి ఉన్నవాళ్ళు జ్యోతిష్ శాస్త్రం చెబుతూ లాగా ఉన్నటువంటి నా సహచరులు కూడా కావాలంటే తీసుకోవచ్చు. ధన్యవాదాలు.